వార్డు కౌన్సిలర్గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 21 వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోయల్కర్ మస్తాన్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 21 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోయల్కర్ మస్తాన్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్తున్న మస్తాన్ను మహిళలు ఆశీర్వదించి ఈసారి తప్పకుండా ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. గురువారం వార్డు పరిధిలోని ఉప్పుగడ్డ వీధిలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో తనను కౌన్సిలర్గా గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. అలాగే వార్డులో ఉన్న అన్ని సమస్యలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో పరిష్కరిస్తారని, అలాగే 21వ వార్డులో ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తానని తెలిపారు. వేములవాడలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఒక్కసారి అవకాశం ఇచ్చి చేతి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూర దేవయ్య, వస్తాదు కృష్ణతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి అభ్యర్థిగా నిలబెట్టించడమున ఎమ్మెల్యే ఆది సీనన్న ద్వారా ఆయన సంక్షేమ పథకాలు ముంగడ దృష్టిలో పెట్టుకొని 21వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మేము చాలా అనుకుంటున్నాము. ప్రజలు కూడా అనుకుంటున్నారు. ప్రజలు కూడా, ఓటర్లు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ప్రజా గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్. సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు జరగబోయే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇంటింటికి కరెంటు, ఉచిత కరెంటు ఒకటి, తర్వాత ఆర్టీసీ రైల్వే ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జెస్ కూడా తగ్గించి ఎన్నో పథకాలు సంక్షేమం చేసిండ్రు. మరియు సన్నబియ్య పథకం కూడా చేసిండ్రు. మన ఆదినాన్న ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతున్నాము కాబట్టి 21వ వార్డు ప్రజలు దృష్టిలో పెట్టుకొని, ఇటువంటి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మన కోయల్కర్ మస్తాన్ ఓటేయాలని కోరుచున్నాం. విజ్ఞప్తి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలోని గతంలోని ఉన్న పార్టీలు ఏమి చేయలేని పరిస్థితి. ఇవాళ ఏదైతే మనం వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. కోయల్కర్ మస్తాన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ జనం. ఎందుకంటే గతంలో చాలామంది ఈ వార్డులో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి స్వలాభం కోసం ఇది అయ్యారు. కానీ మా ప్రజల కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడంలో కానీ, ఇంకా మరే విషయంలో కానీ ఎవరు కూడా మాకు అందుబాటులో లేకుండా పోయిండు. వీళ్ళ మస్తాన్ గారు మాకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి. ఆయనకు ఓటేసి మేము ఆదిశీనన్న గారి రుణం తీర్చుకుంటామని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా వేములవాడ నియోజకవర్గంలో జరిగే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చేతి గుర్తుపై ఓటేసి గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి అనుకూలంగా మున్సిపాలిటీలు వస్తే అభివృద్ధికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో వేములవాడ పట్టణంలో చేతి గుర్తుపై ఓటేసి భారీ విజయం సాధించి ఏదైతే మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ప్రజలందరూ దృఢ సంకల్పంతో ఉన్నారు. మున్సిపల్ 21వ వార్డులో నేను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఇదివరకు గత ప్రభుత్వంలో చేసినటువంటి వారు 2 సార్లు వారికి అవకాశం వచ్చింది, కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయినారు. అలాగే ఈసారి నాకు అవకాశం కల్పిస్తే మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి సహకారాలతో నేను ముందుకు వెళ్తూ, ఇంతకుముందు ఎలాంటి పదవులు లేకముందే నేను మన వార్డులో ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఇప్పించగలిగినాను. అలాగే నన్ను గెలిపిస్తే 21వ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనికైనా నేను ముందుండి మీ ముందు పనిచేస్తానని, ఎలాంటి నేను స్వలాభం కోసం వచ్చినవని కాదు, మీరు కూడా నన్ను గుర్తించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను. అలాగే నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి.
చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి. గెలిపిస్తే నేను ఆదిశీనన్న గారి సహకారంతో ముందుకు వెళ్తూ ఏ పని ఉన్నా కానీ నేను మీ ముందుండి మీ పనులన్నీ చేసి పెడతానని తెలియజేస్తూ ఇంటింటికి తిరుగుతున్నాను. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లోకి వెళ్ళిన కొద్దీ ప్రతి ఒక్క ప్రజలు, మహిళలు కానీ సోదరమణులందరూ ఎంతో హక్కును చేర్చుకొని ఈసారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క 21వ వార్డు ఓటర్ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాలు నాపై ఉండాలని 11వ తారీఖు రోజు నాడు మీరందరూ వచ్చి ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ